ఆదివాసీలకు ఆధార్ తిప్పలు. తెలంగాణ వచ్చిన చెంచుల తలరాత మారలే. మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే. కోర్ ఏరియాలో 9500 మందికి నో ఐడి ప్రూఫ్స్. ఏ గుర్తింపు లేక స్కీములు దూరం. బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్లు రేషన్ కార్డులు లేక కాగితాలకే సంక్షేమ పరిమితం. ప్రత్యామ్నాయ మార్గంలో కార్డులు ఇవ్వాలని వేడుకోలు. సో ఇది చాలా దారుణం అండి. నిజంగా కూడా ఈ ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు చెంచులు కానీ ఏవైతే ఆదివాసులు ఏవైతే ఇంతవరకు వాళ్ళను ఈ భారతదేశ పౌరులుగా మనం గుర్తించకపోవడం 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతానికి నిజంగా సిగ్గుచేటుగా మనం చెప్పుకోవాలి. వాళ్ళకి కనీసం ఓటర్ ఐడి ఇవ్వలేదు, ఆధార్ కార్డు ఇవ్వలేదంటే ఏ విధమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. మన భారతదేశం ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవాలి. రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగుల మందుల వినియోగం. 3 జిల్లాల్లోని 493 రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ. రక్తం మూత్రంలో 28 రకాల పురుగుల మందుల విశేషాలు. వాటి ప్రభావంతో అస్తమా, అల్జీమర్స్, క్యాన్సర్, తీవ్ర వ్యాధులు, మసక బారుతున్న కండ్లు, మెదడుపైన ప్రభావం. NINOU బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్లో వెల్లడి అంటూ చూస్తాం. రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ అంటే జనరల్ రైతులు ఏం చేస్తారంటే ఈ పెస్టిసైడ్స్ అంతా కూడా ఆ పొలాల్లో పిచికారీ చేస్తూ ఉంటారు కదా. సో ఆ సందర్భంలో అవి వాళ్ళ ముఖానిలో ముక్కు ద్వారా కావచ్చు, నోరు ద్వారా కావచ్చు, కడుపులోకి వెళ్ళడం ద్వారా తీవ్రమైనటువంటి ప్రభావాలు కనబడతా ఉన్నాయి. సో రైతులు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే రైతులకు కూడా మెడికల్ టెస్టులు ఫ్రీగా చేయాలి. వాళ్ళకు ఉచిత వైద్యం అందించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతన్నలే కదా. రైతన్న లేకపోతే మనం ఎక్కడిది? మనం తిండి లేకపోతే మనం ఎక్కడిది? సో అందుకే వాళ్ళకు కూడా ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను.